పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ నాయక్ గారితో ఉన్నాము. ఎలక్షన్కి ఇంకా వారం రోజులే ఉంది. బీజేపీ పార్టీ 3వ స్థానానికి పక్కా పరిమితం అవుతుందని అటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవబోతుంది. ప్రత్యర్థులు అలాగనే చెప్తారు. ప్రత్యర్థులు మేమే ఫస్ట్ ఉన్నాం, మేమే గెలవబోతున్నాం అని చెప్తూ ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. ఇప్పటికే అన్ని బూత్ స్థాయిలో మా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. మా జాతీయ నాయకులు కిషన్ రెడ్డి మంత్రివర్యులు తన బుద్ధ స్కంధాలు వేసుకొని ప్రతి బూత్కు ప్రతి డివిజన్కు కార్యకర్తలతోని మీటింగ్లు పెట్టుకుంటూ మా డివిజన్ స్థాయిలో మాకు బ్రహ్మాండంగా మాకు మద్దతు ప్రజలు తెలియజేస్తున్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కుమ్మక్కై భారతీయ జనతా పార్టీకి ఇవాళ వాళ్ళిద్దరూ ఒకటే. టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే. కాకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలవబోతూ ఉన్నది. గతంలో కూడా మేము పార్లమెంట్ ఎలక్షన్ కూడా భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఓట్లు ఇక్కడ రావడం జరిగింది. కానీ మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్టు మేము 3వ స్థానంలో లేము, ఫస్ట్ స్థానంలో ఉంటామని మేము తెలియజేస్తాము. మీరేమో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని మీరంటారు, అటు బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. అసలు ఏది నిజం, ఏది అబద్ధం? భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఎవరితో పొత్తు లేకుండా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఇక్కడ మేము పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఎంఐఎం చూడండి, మీరు ఎక్కడైతే అధికారం ఉంటే అక్కడ వాళ్ళతోని చేతులు కలిపి వాళ్ళతో అధికారం ఎక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం వాళ్ళతో ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతోని వాళ్ళ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కూడా ఆ పార్టీ ఎంఐఎం పోటీ చేసి గతంలో ఎంఐఎం పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, వాళ్ళకు క్యాండిడేట్ దొరకనట్టు వాళ్ళకు ఎంఐఎం పార్టీ నాయకుడు చేతి గుర్తు మీద ఇక్కడ వాళ్ళకు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ ఇవాళ సింగిల్గానే ఎవరితోని రహస్య ఒప్పందాలు ఉన్నావు. గతంలో రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ బీజేపీ ఒకటని మా మీద అసత్య ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందడం జరిగింది. కానీ అలాంటి ఆరోపణలు కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఉంటుంది. ఎప్పుడన్నా టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ ఎవరు కూడా రాజకీయ పరిజ్ఞానం ఉన్నాడు ఎవరైనా చెప్తానని కూడా ఉండాలి, సిగ్గు శరం ఉండాలి. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ బీజేపీ ఒకటని అంటారు, వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. ఎక్కడ కూడా మేము అలాంటిది లేవు. రాజకీయంగా ప్రత్యర్థులు ఆరోపిస్తారు, అది ఆరోపణల కాడికి అట్లాంటివి ఏం లేవు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఒంటరిగా పోటీ చేస్తుంది. ఒంటరిని పోటీ చేసి మేము విజయం సాధించిన అనేక సందర్భాల్లో అలాంటి ఆరోపణలు దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముస్లింల ఓట్లు మీకు ఈ నియోజకవర్గంలో పడతాయని అనుకుంటున్నారా బీజేపీ పార్టీకి? మాకు 4 లక్షల ఓట్లు ఈ జూబ్లీ ఎలక్షన్స్లో ఉండడం జరిగింది. 4 లక్షల్లో మాకు సుమారుగా 3 లక్షల హిందూ ఓట్లు ఉండడం జరిగింది, ముస్లిం ఓట్లు కూడా ఉండడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం ముస్లింలకు, ఒకసారి ఆలోచించాలి మీరు. ఎప్పుడు కూడా మైనార్టీలు ఓటు బ్యాంకు కొరకు, ఓట్ల కొరకు, ఎవరికో అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిర్రని, ఇంకోనికి ఏదో చేసిర్రని, అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ మజ్లీస్ పార్టీ చేతుల్లో కాకుండా ఇవాళ ఆలోచించాలి మీరు. అభివృద్ధికి ఓటేయాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ మాకు ముస్లింలు ఇవాళ ఇక్కడ మాకు ఓటేయకుండా, కానీ మాకు హిందువుల ఓట్లు వాళ్ళ 3 లక్షల ఓట్లు ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళందరూ వేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. మరి కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్లే కావాలని అలా రేవంత్ రెడ్డి వాళ్ళ అనేక సభలో చెప్పడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్. మా పార్టీ మేము ముస్లింలకు ఇవాళ మేము అన్ని రకాల మద్దతు తెలియజేస్తూ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా మాకు ముస్లింల ఓట్లు మాకు పడతాయి, మాకు పార్టీ మేము ముస్లింలే మొదటి ప్రాధాన్యత ఇస్తామంటారు. మరి మనం హిందువులం కదా, మనకు ఉండాలి కదా. ముస్లింలు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేస్తున్నప్పుడు మరి హిందువులు కూడా ఏకం కావాలి. మరి వాళ్ళ రాజకీయ పార్టీలకు వాళ్ళు ఉండొచ్చు కానీ ఇవాళ హిందువులతో ఏకం కావాల్సిన సందర్భం ఉన్నది. మరి అభివృద్ధి కొరకు ఓటేయాలి. ఇవాళ ఇది మరో ఓల్డ్ సిటీగా, హైదరాబాద్ ఓల్డ్ సిటీగా మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలు ఏవి చేసింది లేదు. 12 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే ఉండడం జరిగింది. ఆయన అభివృద్ధి అంటే చూడండి ఒకసారి, రోడ్లు లేవు, నీళ్లు లేవు,
అక్కడ వాళ్ళకు ఉండడానికి ఒక ఇండ్లు లేదు, రేషన్ కార్డు లేదు, అభివృద్ధి లేదు, ఇవాళ కమ్యూనిటీ సెంటర్స్ లేవు, ఎలాంటి సెంటర్ లేకుండా ఎవరిని అభివృద్ధి చేయకుండా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఓట్లాడడానికి వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అందరూ 6 గ్యారెంటీలు అన్ని హామీలు అమలు చేస్తున్నాడు. మళ్ళీ ఓటేయాలని వాళ్ళ అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఏదో ఈ సీట్ కొరకు ఎట్లయినా గెలవాలి, ఏమైనా చేయాలని జింబుక్కులతోని వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రచారం. ఇంకా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సుమారు 7-8 సభల్లో మాట్లాడుకుంటూ వాళ్ళ బీజేపీ అసత్య ఆరోపణలు చేసుకుంటూ బీజేపీ ఏం చేసింది, కిషన్ రెడ్డి ఏం చేసిండు అని మా మీద అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి ఏం చేసినా మీరే చేయాలి. మీకు అధికారం అప్పచెప్పడం జరిగింది. ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మీకు ఇవాళ ఎమ్మెల్యే ఉండడం జరిగింది. మీరు చేయాలి కానీ భారతీయ జనతా పార్టీ మీద అసత్య ఆరోపణలు చేయడం తగదు. కనుక ఇవాళ హిందువులారా ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మన ఓట్లు మనం వేసుకుందాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో మన బ్రాండ్ ఇమేజ్ కాపాడుకుందాం. మజ్లీస్ పార్టీకి తరిమి కొడదాం. భారతీయ జనతా పార్టీకి అభివృద్ధికి ఓటేయండి అని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు మనం గెలిస్తే 2028లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో మనకు వాతావరణం వస్తుంది. భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు పరిపాలించిన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి అని ఇవాళ ప్రజలకు మేము యువకులకు, నిరుద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవాళ ప్రజలకందరూ కూడా వేడుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి, అభివృద్ధికి ఓటేయండి, మార్పుకు ఓటేయండి, బీజేపీకి ఓటేయండి అని మేము ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఉన్న మేధావులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా ప్రజలకందరూ కూడా మేము ఓటు అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఈ రోజుల్లో డబ్బులు మద్యం పంచకుండా గెలుపు అసాధ్యమని బయట చర్చ నడుస్తుంది. కానీ మీ పార్టీ ఏమో మేము డబ్బులు మద్యం పంచకుండా గెలుస్తామని చెప్తున్న పరిస్థితి సాధ్యమవుతుందా? ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో డబ్బులు మద్యం ఏరులై పారుతూ ఉన్నది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అక్రమ సంపాదన దోచుకున్న డబ్బు ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో 100 కోట్ల రూపాయలు ఇవాళ ప్రతి వారికి ఆశ చూపి ఓట్లేయమని వాళ్ళ అడుగుతున్న పరిస్థితి. కానీ భారతీయ జనతా పార్టీ ఆ ట్రాక్ రికార్డ్ లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మద్యం జోలికి వెళ్ళదు, డబ్బు జోలికి వెళ్ళదు. ఇవన్నీ కూడా మద్యానికి, డబ్బుకు ఎక్కడ ప్రలోభాలు పెట్టినట్టు కూడా మేము ఎక్కడ కూడా చెయ్యము. కానీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ఎజెండా, ఇవాళ మా క్యాండిడేట్ ఎజెండా, నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి మా ఎజెండా. ఇవాళ మాకు ఓటు అనేది ఎందుకు వేయాలనేది కూడా మేము ప్రజలకు మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ కూడా మేము ఇక్కడ మేధావులతోని, వ్యాపారస్తులతోని, యువకులతోని ఇక్కడ మాకు ఎందుకు ఓటేయాలని, భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలనేది కూడా మేము ఇక్కడ ప్రతి ఒక్కరికి చేస్తూ ఉన్నాము. కానీ ఇవాళ టీఆర్ఎస్ లేక, కాంగ్రెస్ పార్టీ లేక, డబ్బులకు మద్యానికో ఇవాళ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీకు విలువల గల పార్టీ, ఇవాళ కుటుంబ నేపథ్యం లేని పార్టీ, ఇవాళ ఈ దేశంలో ఉన్న ఒకే ఒక నిజాయితీగా నిబద్ధత గల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రకంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే ఇవాళ న్యాయం జరుగుతుందనేది కూడా ప్రజలకు మేము తెలియజేస్తున్నాము. ఆ రకంగా మేము ప్రతి దగ్గర క్యాంపెయినింగ్ మేము నిర్వహించుకుంటూ ఆ రకంగా మేము చెప్తా ఉన్నాము. కానీ టీఆర్ఎస్ పార్టీ లేక, కాంగ్రెస్ పార్టీ లేక ఎక్కడ కూడా డబ్బులకు, మద్యానికో, బిర్యానీ ప్యాకెట్కో ఇవాళ మేము ప్రలోభాలు పెట్టి వాళ్ళ కుల సంఘాలకు డబ్బులు ఇచ్చి ఆ రకంగా చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అలాంటి మేము ఎంకరేజ్ చేయము. ఆ పార్టీలో డబ్బులతోని, మద్యంతోని దోచుకున్న డబ్బుతోని ఇవాళ ఈ పార్టీలు గెలవాలని ప్రయత్నిస్తూ ఉన్నది. ప్రజలారా గుర్తించుకోండి, ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మార్పు కోసము ఒక్క అవకాశం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ గెలుపు మాకు బూస్టుగా పనిచేస్తుంది. భవిష్యత్తులో ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పార్టీకి మేము పోషించే పాత్ర మాకు కల్పించాలని జూబ్లీ హిల్స్ ఓటర్లకు మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక చివరి ప్రశ్న, ఎన్ని వేల మెజార్టీ తోటి గెలుస్తారని అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్లో మేము పోరాడుతూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ త్రిముఖంగా ఇక్కడ పోరాడుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎన్ని ఓట్లతో కాదు మేము గెలవబోతా ఉన్నామని మేము తెలియజేస్తూ ఉన్నాము. ఓట్ల మెజార్టీ నాకు తెలియదు, కానీ స్వల్ప మెజార్టీతోనైనా భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఇవాళ మేము గెలవబోతాం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో.